సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ కనబడుతున్నాయి అక్కడక్కడ. అంటే సోషల్ మీడియాలో కొందరు మహానుభావులు కూడా చెప్తున్నారు ఏంటంటే, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు దోచింది వాళ్ళు చెప్తున్నారు. యూట్యూబ్ ఉంది కాబట్టి ఏముంది, ఒక ఛానల్ ఎవరైనా పెట్టుకొని అప్లోడ్ చేసేయచ్చు. యూట్యూబ్ అంత ఈజీగా ఉంది. నోటికి వచ్చింది ఏదో మాట్లాడేసి తెలిసింది ఏదో చెప్పి పెట్టేయడం అంతే. వాస్తు పాటించాలి. ఎంతవరకు పాటించాలి? అసలు వాస్తు లేదు, ఏమీ లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాస్తు ఒక శాస్త్రం. మన ఋషుల చేత మనకి ఇవ్వబడిన ఒక పెద్ద మంచి శాస్త్రం. మన రోజులు బాగా చేసుకోవడానికి, కష్టాల నుంచి బయటపడడానికి ఉపయోగపడే శాస్త్రం. ఎంతో అంటే ఊరికే శాస్త్రం అని చెప్పడం కాదు, ఎన్నో తరాలుగా ఎంతోమంది బాగుపడుతున్నారు. దోషం ఉన్న ఇళ్ళని సవరించుకునే వాళ్ళు ఎంతో బాగుపడ్డారు. సరే, వాస్తుపరంగా కట్టుకున్నాము, బాగుపడుతూనే ఉన్నారు. దాన్ని పక్కన పెడితే బాగలేని వాళ్ళు, అంతవరకు దోషపూరితమైన ఇళ్ళు ఉన్న వాళ్ళు మార్పులు చేసుకున్న తర్వాత బాగుపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి టెస్టిమోనియల్స్ అంటూ ఇవ్వరు కదా. చెప్పే వాళ్ళకు తెలుసు వాస్తు ఉందని. చెప్పాలి, సరదాగా ఏదో చెప్పాలి. జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్పు కదా. వాస్తు లేదు, ఏమీ లేదు. వాస్తు అనేది ఒక శాస్త్రం ఉంది. ముందుగా తెలుసుకుంటే తెలుస్తుంది. ఊరికే అక్కడ ఇక్కడ విని వాస్తు లేదు అంటే సరిపోదు కదా. ఎంతోమంది దోషపూరిత ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు చేసుకుని బాగుపడ్డ వాళ్ళు ఎంతోమంది డేటా కలెక్ట్ చేస్తే అసలు వాస్తు ఉందా లేదో తెలుస్తుంది. సరే, ఎంతవరకు పాటించాలి వాస్తు అనేది ఇంకొక సమస్య. వాస్తు ఎంతవరకు పాటించాలి? మొత్తం పాటించాలి. చాలా సింపుల్ వాస్తు పాటించడం. అందరూ అనుకుంటారు వాస్తు అంటే పెద్ద చాలా కష్టమేమో అని. చాలా సింపుల్. ఇందాక నేను చాలా వీడియోస్ చాలాసార్లు చెప్పాను. ఖాళీ స్థలాల్లో వదులుకోవడం, గుమ్మాలన్నీ కూడా కరెక్ట్ ఉచ్చ స్థానంలో పెట్టుకోవడం, ఫ్లోర్ లెవెల్స్ సరిగ్గా లెవెల్ మెయింటైన్ చేసుకోవడం, ఎత్తుపల్లాలు, వీధి పోటు లేకుండా చూసుకోవడం, స్థలం స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉండడం, ఈశాన్యం పెరిగి ఉండడం. ఇంతే వాస్తు. నమ్మకం లేదు అన్న వాళ్ళు కొంచెం ఇలాంటి ఇళ్ళల్లో ఉండి చూస్తే తెలుస్తుంది. కొంచెం డేటా కలెక్ట్ చేసి తెలుస్తుంది. ఏసీ ఉంది, ఏసీ వేసుకుంటే కాదు చల్లగా ఉంటుంది నేను నమ్మనంటే కాదు కదా. ఏసీ వేసుకుంటే తెలుస్తుంది. ఊరికే దూరం కూర్చొని నేను నమ్మను, అసలు ఏసీ లేదు ఏది లేదంటే ఆ సైన్స్ ఉంది కదా. సో ఎంతవరకు పాటించాలన్నది మాత్రం వెరీ సింపుల్. మొత్తం పాటించాలి. ఆ పాటించడం పెద్ద కష్టతరం ఏం కాదు, చాలా సింపుల్. ఇందాక నేను అన్నట్టుగా పాటిస్తే దాని రిజల్ట్ తెలుస్తుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం మీరు వాస్తు చెప్పి, లేదా ఎవరైనా తీసుకెళ్ళి వాస్తు చెప్పించి అక్కడ ఆ రిజల్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు వాస్తు ఉందా లేదని తెలిసి వస్తుంది. ఊరికే లేదు అనడం తప్పు కదా. దేనికైనా ఒక ఎవిడెన్స్ అంటూ కావాలి. లేదు అనడం బదులు, సరే లేదు అన్నారు బాగుంది, ఎవరైనా హైర్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వాస్తు చెప్పించి వాళ్ళు మార్పులు చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత వాస్తు ఉందా లేదో చెప్పచ్చు. సాయి రక్ష.